కోట్ల మోసానికి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 60 లక్షల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే నకిలీ నోట్ల చలామణి చేస్తే మంచి కమిషన్ ఇస్తామని బహుద్దీన్ ఆండ్రిసన్ చెప్పి అమాయకులతో మనోరంజన్ నోట్లు చలామణి చేస్తుండగా ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సిపి సుధీర్ బాబు తెలిపారు. $60 lakh కౌంటర్ఫిట్ కరెన్సీ అంటే ఫేక్ కరెన్సీ మళ్ళీ కౌంటర్ఫిట్ కరెన్సీ మళ్ళీ ఇంకో ఫేక్ యాక్టివిటీ. ఇది ఏంటంటే ఒక 1:3 రేషియోలో ఈ మనీ మీకు సర్క్యులేట్ ఇస్తామని చెప్పేసి ₹1 ఇస్తే ₹3 టైప్స్ ఈ కరెన్సీ ఫేక్ కరెన్సీ వస్తుందని చెప్పే విధంగా వీళ్ళు చేశారు. ఇందులో ఏంటంటే ఒకతను ఇతను జావేద్ అని అతను బహుద్దీన్ అని చెప్పేసి ఇతను ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ అతను అందులో ఒక ఫ్రాడ్ చేసినందుకు ఆ డిపార్ట్మెంట్ను సస్పెండ్ చేయడం మూలంగా అతను ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి గలీబుల్ పీపుల్ని ఇట్లా ట్రాప్ చేసి ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ ఇస్తున్నామని చెప్పి వేరే మనోరమ అని చిన్నపిల్లలు ఆడుకోవడానికి కరెన్సీ ఉంటుంది, ఆ కరెన్సీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అక్కడ అదే టైంలో ఎక్స్చేంజ్ చేసే టైంలో ఒరిజినల్ మనీ తీసుకున్నప్పుడు పోలీస్ అధికారులు వస్తున్నారు అని వాళ్ళలోనే ఒకటి అట్లా సైరన్ ఇచ్చినట్టు చేసే విజిల్ వేసి దెన్ దే విల్ రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్ సో దట్ విక్టిమ్ కు అతనికి ఒక చీటింగ్ గురి కాబడుతున్నాడు. ఈ విధంగా ఇట్ సెల్ఫ్ ఇస్ కౌంటర్ఫిట్ ఫేక్ వన్ అండ్ దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ గివింగ్ కౌంటర్ఫిట్ కరెన్సీ. దానికి ఇంత ఒక 1:3 రేషియోలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది అమాయకులు మోసపోయడం జరిగినా కానీ పోలీసుకు రిపోర్ట్ చేయడం జరగట్లేదు. దానివల్ల నేరస్తులు పట్టుబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇటువంటి వాళ్ళని మళ్ళీ ప్రజలకు ఇబ్బంది